వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత్ర G7లో మరోసారి స్పష్టం. రంపచోడవరం నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం. పేపర్లెస్ కేబినెట్ కు తెలంగాణ శ్రీకారం. శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం చిత్ర బృందం. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ సవాళ్లు, ఆర్థిక అభివృద్ధి, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై భారత్ అభిప్రాయాల్లో ప్రపంచ వేదికపై స్పష్టంగా వినిపించారు. G7 సదస్సులో భారత్ ప్రాధాన్యతను చాటి చెప్పిన ప్రధాన ఘట్టాలు ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేడర్ తో జరిగిన ఈ భేటీకి స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కూడా కీలక అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలన కథ దేవుడు ఎరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక ఎన్నెన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చుకుంటే తప్పనిచ్చి పథకాలు అందని పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా మారింది, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఎలా వచ్చాయి, ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చింది, పథకాలన్నీ కూడా పారదర్శకంగా ఎలా ఇంటి వద్దకే వచ్చాయి, పాలన అన్నది మన ఇంటి వద్దకు వచ్చి మన తలుపు తట్టి మనల్ని ఏ రకంగా
ఆలింగనం చేసుకుంది అన్నది మీలో ఎవరికి మైకి ఇచ్చినా కూడా పరిపాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గురించి నాకన్నా చక్కగా మీరే చెప్పగలుగుతారు. ఇన్నిన్ని గొప్ప గొప్ప మార్పులు తీసుకొని రాగలిగినాం. విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పాలన ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితులు అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత కల్పించే దిశ యాప్ లాంటిది తీసుకొచ్చి తోడుగా నిలబడ్డం అయితేనేమి, ప్రతి గ్రామంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ గ్రామ సచివాలయంలో ఉండడం అయితేనేమి. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక ట్యాబ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ సభ్యులకు అందజేశారు. ఈ ట్యాబ్ల ద్వారా ఇకపై కేబినెట్ సమావేశాల అజెండా, ప్రభుత్వ ఫైళ్లు, నిర్ణయాల వివరాలు అన్ని ఈ బుక్ రూపంలోనే మంత్రులకు అందుబాటులో ఉండనున్నాయి. పేపర్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు వేగవంతమైన పరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో ఇకపై సంపూర్ణ డిజిటల్ విధానం అమల్లోకి రానుంది. అనంతపురం నగరంలోని 9 డివిజన్లు 18 కాలనీల ప్రజల 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమి వంకపై ఉన్న ఆక్రమణల తొలగింపును ఆయన కమిషనర్ జస్వంత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా తొలగించాలని, భవిష్యత్ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతంలో జరిగిన నిర్లక్ష్యం వలన వంకలను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. ఈ ఆక్రమణలతో నీరు ముందుకు వెళ్లక వర్షం వస్తే 18 కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఉందన్నారు. 30 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. వంకపై ఆక్రమణలు తొలగించి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా ఉపేక్షించమని, ఇది భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు మాత్రమేనన్నారు. తాము చేపట్టి చర్యలకు ప్రజలంతా సహకరించాలని, ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. కళ మా కాలనీ ప్రజలకి తీరింది. రోజు దాదాపు 30 ఏళ్ల నుంచి అంటే అనంతపూర్ టౌన్ పెరుగుతూ వస్తూ ఉంది. గతంలో ఈ నడిమొంక చాలా వెడల్పుగా ఉండేది. ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతూ ఈ నడిమొంక చాలా చిన్నగా అయిపోయి దాదాపు వర్షం వచ్చినప్పుడల్లా 18 కాలనీలు ఈ నడిమొంక వల్ల ఎఫెక్టెడ్ అవుతూ వచ్చాయి. అంటే దాదాపు 9 డివిజన్లు 18 కాలనీలు. దానిలో భాగంగా ఇక్కడ అంటే గతంలో ఉండే వంకని కొంతమంది కబ్జాదారులు ఈ వంకను ఆక్యుపై చేసుకొని ఉన్నారు. దాన్ని ఈరోజు క్లియర్ చేయించడం జరిగింది. క్లియర్ చేయించిన దాని నుంచి నిన్న పడిన వర్షానికి కానీ ఎక్కడే కానీ చిన్న ఒక కాలనీ కానీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి చలువ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 30 ఏళ్ళ నుంచి ఈ కాలనీ ప్రజలు, కాలనీ వాళ్ళు ఎప్పుడు వర్షం వచ్చినా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా మేల్కొని ఎప్పుడు నీళ్లు మా ఇండ్లలోకి వస్తాయని భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎవరైతే కబ్జా చేశాడో అతనితో మాట్లాడి ఈ ల్యాండ్ మొత్తం మా మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్, దాన్ని మా కమిషనర్ గారు అయితేమి అలాగే మా ఎస్సీ గారు మొత్తం దగ్గర ఉండి
ఈరోజు క్లియర్ చేసి గత 10 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని డే అండ్ నైట్ ఇక్కడే కూర్చొని మొత్తం దీనికి పరిష్కారం చేసిన దానికి మా కమిషనర్ గారికి ఎస్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అనంతపురం లాంటి అర్బన్ ప్రాంతాల్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా ప్రజలుగా అర్థం చేసుకోవాలి. దేనికంటే భవిష్యత్తులో మన పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్ ముందుకు వచ్చి దాన్ని రోడ్లు ఆక్యుపై చేయడం, అలాగే డ్రైన్లు ఆక్యుపై చేయడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీటికి కానీ రేపొద్దున కానీ అంటే ఎవరైతే ఆక్యుపై చేశారో ఎంక్రోచ్మెంట్ చేశారో అవి కానీ 1 by 1 తొలగించుకుంటూ వస్తూ ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేస్తామని చెప్పేసి మాటిస్తూ, అలాగే ఇంకొకసారి మా ముఖ్యమంత్రి వారి గారికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ స్మారక మోడల్ పాఠశాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేసి వారితో మమేకమయ్యారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. చదువుతో పాటు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం విద్యార్థుల ఉత్సాహాన్ని నింపింది. మరి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి వారి పుత్రిక, ఈ ట్రస్ట్ కి ప్రధాన బాధ్యులు శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణిదేవి అక్కగారికి, పిల్లలతోని గడిపినప్పుడు వచ్చే ఆనందం, పిల్లలతో ఒక 10 నిమిషాలు గడిపినా వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరే ఏ సందర్భంలో కూడా మనకి రాదు. కల్మషం లేని హృదయం నిండా మరి ఏ స్వార్థము లేని పిల్లలు, ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాల నుండి, చాలా పేదరికం నుండి, దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన పిల్లలు, వాళ్ళకి ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని వారందరికీ తలసాని మరి ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2023వ సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణిదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇంకా ఇతరత్రా కానీ ఏమి కావాలన్నా దయచేసి నాకు కానీ శ్రీనివాస్ యాదవ్ గారికి అని చెప్పినట్టయితే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఒక 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో చక్కటి స్కూల్ ఉంది, మంచి ప్లేస్ ఇది. కాబట్టి ఇక్కడ ఏ అవసరం ఉన్న స్థానికంగా వారు ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు, అదనంగా నేను కూడా మీ సోదరుడుగా మీరు ఏ ఆదేశం ఇచ్చినా తప్పకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా అడిషనల్ కెపాసిటీ కానీ పెంచేదానికి మీరు ఏం చేయమంటే కూడా మీరు ఆదేశం ప్రకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను పిల్లలకు చెప్పేది ఒకటే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రసిద్ధి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం యోగా సందడితో కలకల్లాడింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, పర్యాటక అభివృద్ధి అనే 3 లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం తాడిపత్రిలో ఘనంగా జరిగింది. ప్రాచీన చారిత్రక కట్టడంగా పేరుగాంచిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, యోగా వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ యోగా, ప్రాణాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఆనంద్, రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో నిర్వహిస్తోందన్నారు. అరకు, గండికోట వంటి ప్రాంతాలతో పాటు తాడిపత్రి వంటి చారిత్రక దేవాలయాల ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు తాడిపత్రి భాగంగా మెగా యోగా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు ఐడివై భాగంగా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐకానిక్ టూరిజం డెస్టినేషన్స్ లో ఇట్లా యోగా కార్యక్రమాలు చేపడుతున్నాము. 2 ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఒకటి ఏంటంటే మన యోగా మీద ఉన్న అవగాహన అందరి దగ్గర పెంచుకోవడము, రెండోది
మన దగ్గర ఉన్న టూరిజం ప్లేసెస్ జనాలకి బయట అవేర్నెస్ వచ్చినట్టు. ఎందుకంటే ఇట్లాంటివి కార్యక్రమాలు టూరిజం డెస్టినేషన్లో జరిగినప్పుడు దీనికి సంబంధించిన న్యూస్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఎక్కువ మంది జనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. సో దయచేసి అంటే ఈ యొక్క IDY అంటే మనకి ఎలాగో ఇంకా నెక్స్ట్ ఒక 2 daysలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రాబోతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దయచేసి ఈ యోగా కనీసం ఒక్కసారి అయినా ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జిల్లాలో 25 లక్షల జనాభా ఉంది. జిల్లాలో ప్రతి ఒక్కరు కనీసం ఈ IDY భాగంగా కనీసం 1 రోజు 2 రోజు అయినా ట్రై చేయాలని కోరుతున్నానండి. కనీసం కొంతమంది అయినా ఇది కంటిన్యూ చేసినట్లు అయితే మనం ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం చేసిన దీనికి కొద్దిగా లబ్ధి పొందుతాయని అనుకున్నాము. దీనివల్ల రకరకాల బెనిఫిట్ ఉన్నాయి. హెల్త్ పరంగా కావచ్చు, మనకు సొసైటియల్ బెనిఫిట్ కావచ్చు, మీకు ఇండివిజువల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బెనిఫిట్లు ఉన్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దయచేసి అంటే చేయలేని వాళ్ళు కనీసం ఒకసారి అయినా ఈ యొక్క IDY క్యాంపెయిన్ భాగంగా దయచేసి ట్రై చేయాలని కోరుతున్నాను. జిల్లా వ్యాప్తంగా విలేజ్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా IDY భాగంగా యోగా కాంపిటీషన్లు చేపట్టడం జరిగింది. దాంట్లో ఎవరైతే గెలిచిన వాళ్ళని అందరినీ కూడా స్టేట్ లెవెల్ కూడా పంపించడం జరుగుతున్నాయి. ఇదే కాకుండా ట్రైనింగ్ సుమారుగా 3 లక్షల మంది దాకా జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ కూడా చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ ఒక్కసారి అయినా వాళ్ళకి యోగా మీద అవగాహన కల్పించాలి. ఒకసారి అయినా ట్రైనింగ్ పాల్గొన్నట్లయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంట్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక అవకాశం యోగా ద్వారానే దొరుకుతాయి. మిగిలిన మీరు జిమ్ చేయాలనే ఏదో ఒక గేమ్ ఆడాలంటే దానికి సంబంధించిన ప్రాప్స్ కానీ లేదంటే అడిషనల్ మెటీరియల్స్ కావాల్సిన అవసరం వస్తుంది. దీనిలో ఒకటే కావాల్సిందంటే మీ టైం ఇచ్చినది అయితే మాత్రం ఇంకెటువంటి అడిషనల్. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి RDS ద్వారా సాగు త్రాగునీరు అందించడంలో తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డు చెప్పవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు ఇటీవల RDS కాలువలను పరిశీలించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు అధికారులు RDS లెఫ్ట్ రైట్ కెనాల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తున్న జల దోపిడీపై తెలంగాణ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. బాచావత్ ట్రిబ్యునల్ సూచనల మేరకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి RDS ద్వారా 4 TMCల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తుంగభద్ర ఎగువ ప్రాంతంలో కర్ణాటక అనేక ప్రాజెక్టుల ద్వారా దిగువ ప్రాంతాలకు రావాల్సిన నీటిని వినియోగించుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం RDS ద్వారా కర్నూలు జిల్లా ప్రజలకు కేటాయించిన 4 TMCల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత నీటి సమస్యల పరిష్కారానికి వేదవతి, గుండ్రేవుల, RDS వంటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇతర రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి దినమున కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు వారు RDS లెఫ్ట్ వైపున, రైట్ వైపున పరిశీలించారు. అటు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, మన ఆంధ్ర ఇరిగేషన్ అధికారులందరూ కూడా కొంత మాట్లాడుకోవడం జరిగింది. అందులో తెలంగాణ అధికారులు కర్ణాటక రాష్ట్రం మన జలదోపిడిని వాళ్ళ గలమెత్తి చాటారు. అందుకు చాలా సంతోషం. అయితే RDS రైట్ కెనాల్ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఆయుపట్టైనటువంటి RDS రైట్ కెనాల్కు ఎవరు కూడా అడ్డంకు చెప్పొద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే తాగడానికి, వ్యవసాయానికి నీళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ, అటు మా ఆంధ్ర 2 ప్రభుత్వాలపైన ఉందని కూడా నేను ముఖ్యంగా కోరుతున్నాను. విజయనగరం జిల్లా బాడంగి మండలం వీరసాగరం గ్రామంలో మంగళవారం జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బుధవారం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ S. శ్రీనివాసరావు, బాడంగి సబ్ ఇన్స్పెక్టర్ సూర్యకుమారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరసాగరం గ్రామానికి చెందిన జాగరాణ శంకర్రావు, సుజాతలో మంగళవారం మధ్యాహ్నం పొలం పనికి వెళ్లిపోయారని, ఈ క్రమంలో సుజాత ఆడపడుచు దత్తిరేజేరి మండలం
విజయరాంపురం గ్రామానికి చెందిన మరడ వసంత మధ్యాహ్నం 1 గంట సమయంలో శంకర్రావు సుజాతల ఇంటిలో చొరబడి బీరువా తాళాలు పగలకొట్టి సుమారు 6 తులాల బంగారం వస్తువులను చోరీ చేసి వెళ్లిపోయిందని శంకర్రావు సుజాతలు ఇంటికి వచ్చి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి బంగారు వస్తువులు వెతికి చూడగా లేకపోవడంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారని వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎవరెవరు ఆ సమయంలో వారి ఇంటి పరిసరాలు సంచరించారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత మరలా వసంతపై అనుమానం వచ్చి ఆ గ్రామంలోకి వెళ్లి విచారణ చేయడానికి ముందు అక్కడి జంక్షన్ లో ఆమెను పట్టుకొని తనిఖీ చేయగా ఆమె వద్ద ఫిర్యాదుదారు వివరాల ప్రకారం అన్ని బంగారు వస్తువులు దొరకడంతో అరెస్టు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం వీరసాగరం అనే విలేజ్లోని నిన్న డేహెచ్బి అయింది. పగటిపూట ఇంట్లోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి బీరువాలని సుమారు 6 తులాల బంగారం పోయిందని రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద మా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి బాడంగి ఎస్ఐ గారు అండ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. టెక్నికల్గా అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు అదర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ 11 o'clockకి మరడ వసంత అని చెప్పేసి విజయరాంపురం విలేజ్ ఆమె దొంగతనం చేసిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో 11 o'clockకి విజయరాంపురం జంక్షన్లోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఎవరైతే నేరం చేశారో నిందితురాలు ఆమె కంప్లైనెంట్కి వరుసకి ఆడపడిచి అవుతారు. కంప్లైంట్ తాలూకా బ్రదర్ తాలూకా వైఫ్ ఆవిడ. వాళ్ళకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ విషయంలోనే. దాని మీద ఆవిడ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి వెనక నుంచి ఇంట్లోకి చొరబడి బీరోలో ఉన్న వస్తువులు దొంగతనం చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్టీ రికవరీ చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్ని ఈక్వల్ సేమ్ సరిపోయింది. వెయింగ్ వచ్చేసి 6 తులాస్ అని ఇచ్చారు. అవి 8.8 తులాలు వెయిట్ ఉన్నది. రికవరీ చేసి ఆవిడని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇమీడియట్గా వితిన్ 24 hours కేసుని డిటెక్ట్ చేసి ప్రాపర్టీ రికవరీ చేసినందుకు బాడంగి ఉమెన్ ఎస్ఐ గారు సూర్యకుమారి గారికి సిబ్బందికి కూడా డిఎస్పీ గారు ఉన్నతాధికారులు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ. సాదిరెడ్డిపల్లి కోనాపురం కొత్తగూడ మండలం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రాణప్రతిష్ఠ గ్రామ దేవత ఆంజనేయ స్వామి పోచమ్మ తల్లి పోతురాజు పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్, మండల పార్టీ నాయకులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజకీయ అనుభవ ప్రాప్త సిద్ధిరస్తు రాజేశ్వర్యాం సిద్ధిరస్తు 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 రాజకీయ అనుభవ ప్రాప్త సిద్ధిరస్తు. తిరుమల శ్రీవారిని మా ఇంటి బంగారం చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం జూన్ 19న విడుదల కానుంది.
మా ఇంటి బంగారం రిలీజ్ అవ్వబోతుంది రేపు జూన్ 19న. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకురావడానికి ఈరోజు మూవీ టీమ్తో పాటు అందరం రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అనిల్ దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రానుంది. వెంకీ అనిల్ 5 అనే వర్కింగ్ టైటిల్ తో ఇది ప్రచారంలో ఉంది. ఈ చిత్రం షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాఘవేందర్ రావు, దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.